నమస్తే, నేను మీ సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే విజయవాడలో ఏదైతే వరదల వల్ల ఇబ్బందులు పడ్డారో దాని నుంచి అయితే ఈ 10 రోజులలో చాలా వరకు వాళ్ళనైతే ఆ గండం నుంచి ఆ వరదల నుంచి బయటపెట్టేసిన పరిస్థితి మనం చూసాము. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడే ఉండి పర్యవేక్షించారు, సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు మాత్రం తను ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు వార్తల్లోకి వచ్చింది. అసలు ఇంతకీ ఆపరేషన్ బుడమేరు అంటే ఏంటి, దీని వెనకాల అసలు స్టోరీ ఏంటి, ఒకవేళ ఆపరేషన్ బుడమేరు అనేది అంటే అక్కడ అక్రమ కట్టడాలే ఒకవేళ కూల్చివెత్తే కనుక జరిగితే ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి అరెస్టులు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే 10 daysలో విజయవాడలో చాలా మందికి అంటే ఏదైతే వరదల వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళనైతే బయటపడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తున్నాం మేము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అసలు ఆపరేషన్ బుడమేరు అంటే ఏంటి, అసలు దాని స్టోరీ ఏంటంటారు? అసలు 10 రోజులుగా ఇవాళ ఒక యుద్ధం చేశారు. ఏది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, వీళ్ళందరూ ఐఏఎస్లు మనం చూసాం ఏ విధంగా బెజవాడని ఈ 10 రోజుల్లోనే కొంత ఒడ్డున పడేశారు. అంటే ఇంకా అంతా అయిపోయిందేమీ కాదు, ఇంకా కేంద్ర సహాయం రావాలి. ఇవాళ వాళ్ళ బురదలో మునిగినటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా ఒక 50,000 ఇళ్ళు బురద వదిలిచారు. దగ్గర 250 కిలోమీటర్లు రోడ్ల మీద బురద వదిలిచేశారు, ఒక కొలిక్కి తెచ్చారు. ఈ 10 రోజులు వరద పైన యుద్ధం మనం చూసాం. ఆయన బస్సులోనే ఉంటూ అక్కడ కలెక్టరేట్లోనే 10 రోజులుగా బస, నిన్న ఇంటికి వెళ్ళారు. ఇవాళ వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళా ఏలేరు వెళ్ళిపోయాడు. అక్కడ వరద బాధితుల పరామర్శ, అటు కొల్లేరు ఎలా అక్కడ పొంగుతోంది, అది ఏరియల్ వ్యూ. ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారు ముఖ్యమంత్రి, ఆపరేషన్ బుడమేరు అంటున్నారు. ఆపరేషన్ బుడమేరు అనగానే కొంతమందికి గడబిడ, కంగారు. ఏది నువ్వు అన్నట్టుగా అక్కడ కబ్జాదారులు, వాట్ నెక్స్ట్, ఎవరు అరెస్టులు? ఎందుకంటే బుడమేరు బీభత్సం కళ్ళ ముందే ఉంది. ఏది 90,000 ఇళ్ళు ముంచేసిందనమాట. బెజవాడ మొత్తం మునిగిపోయింది. 32 డివిజన్లు నానా గడ్డి కరిచారు. ఏది ఇవాళ మళ్ళా తేరుకోవటానికి అధికార యంత్రాంగం మనం చూసాం. ఫైర్ ఇంజిన్లతో ఆ ఇళ్లలో బురద వదిలిచారు. అసలు వాళ్ళకి ఆహారం పంపిణీ చేయటం పెద్ద సమస్య అయితే డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్ల పంపిణీ, డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లించటం, ఆ డ్రోన్ల ద్వారా ఈ మందులు కిట్లు పంపిణీ, ఇలా అనేక వినూత్న సహాయ చర్యల ద్వారా మొత్తానికి ఎట్లా ఒకట్లా ఒడ్డున పడేశారు. ఎప్పుడూ రానటువంటి బీభత్స వరద 60 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇవాళ వచ్చి పడింది. బుడమేరు ఎందుకంత విధ్వంసం, ఎందుకంత వరద విపత్తు వచ్చిందంటే కారణం ఆక్రమణలు, కబ్జాలు. ఇవాళ కూడా ఏదో పత్రికలో చదివాను, పేపర్లో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 2 ఎకరాలు కబ్జా చేశాడంట. ఏది బుడమేరు పరివాహ ప్రాంతంలో 2 ఎకరాలు 20 కోట్ల విలువ అంట. వైసీపీ నాయకుడు నకిలీ పట్టాలు పుట్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ అమ్మేయటం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎకరం 20 సెంట్లు అమ్మేశాడు. బుడమేరు కట్టలు, బుడమేరు పరివాహ ప్రాంతంలో సర్వే నంబరు 32 ఏదో పుట్టించి, సర్వే నంబరు లేనిది సర్వే నంబర్ 31/1 అని రాసి ఎకరం 20 సెంట్లు అమ్మేశారు. అదేంటి, బుడమేరు పరివాహ ప్రాంతం, బుడమేరు కట్టలవి. ఎలా వీళ్ళు కబ్జాలు చేశారో, ఎలా వీళ్ళు ఆక్రమించారో, నకిలీ పట్టాలు పుట్టించారంటే నీకు తెలుసు. ఒంగోలులో ఇలాగే నకిలీ పట్టాల గురించి మనమే వీడియో చేసాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా కూడా అదో పెద్ద కేసు, ఒక 70 మంది అరెస్టులు, 200 కోట్ల విలువైన స్కామ్ అది. ఏది ఒంగోలు. ఇక్కడ దానికి డబల్ అంట. ఏది బుడమేరు, ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు 400 కోట్ల విలువైన ఆ బుడమేరు కట్టలు, ఆ పరివాహ ప్రాంతం అమ్మేశారు. ఎంతకి 400 కోట్లు ఇవాళ సొమ్ము చేసుకున్నారు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్, ఈ దేవినేని అవినాష్, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
ఎప్పుడన్నా చూసామా? ఎక్కడన్నా విన్నామా? నదిని అమ్మేస్తారా? అసలు ఇది అసలు ఎలాంటి ఐడియాస్ అంటారు సార్ ఇవన్నీ కూడా? ఇప్పుడు ప్రజలు దీని నుంచి అసలు ఎలాంటివి తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ బుడమేరు పొంగడం వల్ల ఒకవేళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒకవేళ అక్కడ వెంచర్లు వేస్తే తీసుకోవాలా వద్దా అనేది కూడా ఇప్పుడు ఒక గుణపాఠం లాగా కదా. మరి ఇవాళ ఇబ్బంది పడుతోంది అమ్మినాళ్ళు కాదు, ఇవాళ ఇబ్బంది పడుతోంది ఆక్రమించిన వాళ్ళు కాదు, ఇవాళ ఇబ్బంది పడుతోంది అక్కడ ఇళ్ళు కట్టుకునే నివాసం ఉన్నాళ్ళు. వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఏది ఈ కబ్జాదారులు, ఈ ఆక్రమణదారులు ఏం చేశారు? వాళ్ళు కట్టుకుని ఉండాలా ఇల్లు, వాళ్ళు వీళ్ళకి అమ్మేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు అంట. అవును సార్. ఏది ఆ బుడమేరు కట్టల పైన ఎవరిచ్చారు అనుమతులు? అప్పటి మంత్రి. మొత్తం అన్ని వేళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్ వైపే చూపిస్తున్నాయి. అతన్ని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చాడు. బుడమేరు కబ్జాదారుని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరామర్శిస్తే అందరు నిలదీశారు. బొత్స సత్యనారాయణ నిలదీశారు. 5 ఏళ్ల మీ పాపాలు ఇవాళ శాపాలై మమ్మల్ని ముంచేశాయి, బుడమేరు విధ్వంసం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాపం ఈ ఆపరేషన్ బుడమేరు చేపట్టి ఇప్పుడు ఇవాళ ఒకటి ఆ కట్టలు పటిష్టం చేయాలి, కట్టల ఎత్తు పెంచాల. మళ్ళా బుడమేరు ఉపద్రవం బెజవాడని ముంచెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు బాధ్యత ఏంటి? బుడమేరుని పటిష్టం చెయ్యాలి. మనం చూసాం 60,000 క్యూసెక్కుల వరద వచ్చి పడింది. ఎలా వీళ్ళు గండ్లు, అటు ఆ కట్టకి 7 గంటలు పడ్డాయి, ఇటు ఈ కట్టకి 3 గంటలు పడితే ఆ గండి బూడ్చడం వీళ్ళ వల్ల కాకపోతే ఆర్మీ వచ్చి అక్కడ సహాయం చేసింది. గాస్బియన్ బాస్కెట్ మోడల్లో దాన్ని ఎట్లా ఒట్లా ఆపారు. ప్రస్తుతానికి కట్టలు పటిష్టం చేశారు, కానీ అవి ఓటి కట్టలు. ఇవాళ నిర్మాణం జరగాల, పూర్తిగా బుడమేరు కట్టలన్నీ కూడా నిర్మించాల, పునర్నిర్మాణం జరగాలి. ఆపరేషన్ బుడమేరులో బుడమేరు ఏమైంది? పూడిపోయింది. 4.5 మీటర్లన్నా లోతుండాలి, కానీ ఇప్పుడు ఎంత లోతుంది? 2 మీటర్లు. ఎలా వ్యర్థాలు అన్నీ తీసుకొచ్చి అందులో పోసారో మనకు కనపడుతుంది. ముందు పూడిక తీత చెయ్యాలి. ఆపరేషన్ బుడమేరు అంటే ఫస్ట్ పాయింట్ పూడిక తీత. 2 మీటర్లు ఉన్నటువంటి ఆ పూడిక తీయాలి. నెక్స్ట్ కట్టలు పునర్నిర్మాణం చేయాలి, కట్టలు పటిష్టపరచాలి, కట్టల ఎత్తు పెంచాలి. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పింది ఏది? ఆక్రమణదారుల భరతం పట్టాలి, కబ్జా రాయుళ్ల నుంచి బుడమేరు పరివాహ ప్రాంతాన్ని విముక్తం చేయాలి. హైడ్రా వస్తుందా? అదే సార్. అంటే ఇక్కడ చూసాం మనం, ఇక్కడ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసి కడితే ఎలాంటి పరిస్థితి? సెలబ్రిటీస్ అని లేదు, రాజకీయ నాయకులు అని లేదు, ఇవ్వలేదు. వాళ్ళ ఇల్లుని విల్లాలతో సహా 3 కోట్లు 4 కోట్లు అయినా కూడా వాళ్ళు ఉపేక్షించట్లే, కూలగొట్టేస్తున్నారు. సేమ్ అట్లాంటిది అక్కడ కూడా ఇలాంటి ఒక హైడ్రా కమిషన్ తీసుకొచ్చి అక్కడ కూడా అలానే చేసే అవకాశం ఉందంటారా మరి? అంతే కదా. ఇప్పుడు నదిని నువ్వు కబ్జా చేస్తే ఆ నదిని నువ్వు ముంచేస్తుంది. ఆల్రెడీ ముంచేసింది, మనం చూసాం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మరి మీకు లేకపోతే ఈ కబ్జా రాయుళ్ళు కావచ్చు, ఈ ఆక్రమణదారులు కావచ్చు, సొమ్ము చేసుకున్న వాళ్ళని ముందు పట్టుకోవాలి, వాళ్ళ పైన కఠిన శిక్షలు విధించాలా. ఎవరైతే బుడమేరుని కబ్జా చేశారో, ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరిపైన ఇవాళ కఠిన శిక్షలు పడాలన్నమాట. నెక్స్ట్ హైడ్రా అన్నావు. హైడ్రా అంటే అది హైదరాబాద్, ఇది బుడ్రా. ఏది ఇవాళ ఇక్కడ కావాల్సింది బుడమేరుకి బుడ్రా తెస్తారా? మరి ఇంకేం తెస్తారు? ఇవాళ బెడ్రా తెస్తారా? బెజవాడది. ఏదైనా మరోసారి ఈ విపత్తు రాకూడదు, ఈ ఉపద్రవం మళ్ళా జరగకూడదు అనమాట. ఎందుకంటే ఇంతమంది చనిపోవటం, ఇంత పంట నష్టం జరగటం, జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం కేవలం కొంతమంది అవివేకులు, అవినీతి పరులు, అరాచక శక్తుల వల్ల జరిగిన విధ్వంసం. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం పైన ఉంది. ఆయన హైడ్రా తెస్తాడా, బుడ్రా తెస్తాడా? మొత్తానికి ఆపరేషన్ బుడమేరు మాత్రం ఫినిష్ చేయాలి. రైట్.